ఫస్ట్ పార్ట్లో ఈయన్ని పట్టుకోలేకపోయిన కృష్ణస్వామి కొడుకు ప్రమోద్ కృష్ణస్వామి ఈయన్ని ఎలాగైనా సరే పట్టేసుకుని ప్రెసిడెంట్ మెడలు కొట్టేయాలని చెప్పేసి ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. సర్లే చనిపోయిన తండ్రి కోరిక తీరిస్తే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిద్దాం. ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఐ విల్ నాట్ యూజ్ మై బ్రెయిన్. సేనాపతి కోసం ఎయిర్పోర్ట్లో సిబిఐ వాళ్ళు కాపు కాసేస్తారండి. ఓ ఏమో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా హౌ తాత దశావతారం గెటప్లో ఎంట్రీ ఇచ్చేస్తారు. నమస్కారం. అమ్మయ్యా తప్పించుకున్నాను. ఏంటి తప్పించుకుందా గెలక్కాయ ప్రమోద్ గడి సీసీటీవీ కెమెరాలో చూసి కనిపెడతారు. గేటప్ బొక్క పోలీసులు చుట్టుముంటారండి. సేనాపతి ప్రమోద్ గడి చేతిలో నుంచి గన్న లాగేసుకుని కృష్ణస్వామి తీసేసుకుని సరదాగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. క్రేజీ రైటింగ్ యార్. బ్రెయిన్ వాడొచ్చా? నో. అయితే ఓకే. బండి ఆగే పాటికి సేనాపతి అసలు గెటప్లోకి వచ్చేస్తారు. ఎక్కడైనా కొంచెం నో అయితే ఓకే. సుభాష్ చంద్రబోస్తో ఫోటో దిగేసి ఫేస్బుక్లో లైవ్కి వచ్చేస్తానని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఎక్కడ తాత ఎలా వస్తాడు, వచ్చిన తర్వాత ఎలా ఎరగదేస్తాడు అని చెప్పి 2000 మంది వివరిస్తూ చెప్పే ఒక పాట. 2000 మందా? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. ఫేస్బుక్లో లైవ్లోకి వచ్చేసి ఇంట్లో పిల్లలందరూ పెద్దవాళ్ళు పోలీసులకు పట్టించేయాలని, లంచం డబ్బులతో పెట్టే తిండి తినద్దని, లంచం డబ్బులతో కొన్న బట్టలు కట్టుకోవద్దని చెప్పేస్తారండి. ఏంటది? లంచం, బ్రైబు. లంచం కాదు లంచం. పక్క స్టేట్ అన్నాక ఆ మాత్రం తప్పులు దొరుకుతాయి. అంటే ఇక్కడ పుచ్చకాయలందరూ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మీద ఎవిడెన్స్లు గ్యాదర్ చేసేస్తాంటారు ఆయన. తల్లిదండ్రులు అన్నాక ఫ్యామిలీ కోసం కింద మీద పడి ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళనే పట్టించేస్తే అసలు మన సినిమాకి ఎవడన్నా వస్తాడా? ఎందుకు రారు? ఎగబడి చూస్తారు. ఇక్కడ ఒక గ్రానైట్ గోల్డ్ మ్యాన్ మీద గుర్రం మర్మం ప్రయోగించేస్తారు. అది పరిగెత్తి 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 చచ్చిపోతాడు. ఏం చిత్రమైన మర్మరాలయ్యా. ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ లేవు కదా. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఎవ్వరికి కనిపించకుండా కెమెరా వెనకమాలి నేర్చేసుకుంటారండి. ఎక్కడ ఇంటర్వెల్ ఏంటి అప్పుడేనా? అసలు కథ ఏం ముందుకెళ్ళినట్టే కనిపించలేదు. తీస్తా సాగదేస్తా అడిగేవాళ్ళు లేడుగా. ముత్యం